ఏదైనా ఓవర్గా తీసుకోకండి, అది షుగర్ కానివ్వండి అండ్ ఆయిల్స్ కానివ్వండి, మనకి ఏదైనా జంగ్ అనిపించిందండి, ఈ మైదాస్ కానివ్వండి, ఇవన్నీ కంప్లీట్గా అవాయిడ్ చేయాలండి. నేను మ్యాక్సిమం ఒక హెల్దీ బాడీని మనం మెయింటైన్ చేస్తున్నాం, యోగా చేస్తున్నాము, లైఫ్ స్టైల్ని మార్చుకున్నాము, అన్నీ బాగున్నాయి, కానీ కొన్ని క్రేవింగ్స్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాము. లైక్ షుగర్స్ రెగ్యులర్గా తీసుకోవడం, ఇంత షుగరే కదా టీలో వేసుకొని తాగేద్దాం, ఇంత షుగరే కదా రోజంతా బాగున్నాం, హెల్దీగా మెయింటైన్ చేసుకున్నాం, వెజిటేబుల్స్ తిన్నాం, అన్నీ బాగున్నాయి, ఆకుకూరలు తిన్నాం, ఒక షుగర్ ఇంత తింటే ఏమై వస్తుంది అంటే 90% మీరు పర్ఫెక్ట్ చేసి 10% పాయిజన్ చేసుకుంటే ఆ 90% చేసిందంతా 100% పాయిజన్ అయిపోతుంది అంట. వద్దండి షుగర్. ఇప్పుడు అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు, ఎందుకంటే ఈ జనరేషన్ వాళ్ళకి ప్రతి ఒక్కరికి తెలుసు, ఈవెన్ దో ప్రతి ఒక్కరికి ఇవి తింటే మంచిది కాదు, దాని ఆరోగ్యం చాలా పాడవుతుంది అని అందరికీ తెలుసు. షుగర్స్ కానీ కొంచెం డీప్గా అర్థం చేసుకోవాలండి డాక్టర్ షగుప్తా, షుగర్ ఇంట్రిన్సికలీ బ్యాడా లేదు ప్రాసెస్ ఏదైనా బ్యాడేనండి. అంటే కొంచెం ఒక 2 స్పూన్లు 3 స్పూన్లు మనం వేసుకుంటే కూడా బ్యాడా? అంత బ్యాడ్ అయితే ఇంత చలామణి ఎలా అవుతుంది అని క్వశ్చన్. అదే అంటున్నాను కదా, ఏదైతే చెడ్డదో జంగో అదే ఎక్కువ చలామణి అవుతుంది. మన ప్రపంచం ఎలాంటిదంటే, ఎందుకు మనం ఇంత వెనకబడి ఉన్నాము ఆరోగ్యం పరంగా అండ్ డయాబెటీస్ పరంగా. డయాబెటీస్ ఒక హబ్ అయిపోయింది హైదరాబాద్ కానీ, మన ఇండియా ఒక పెద్ద హబ్ అయిపోయింది అండ్ డయాబెటీస్కి. ఎందుకంటే ఏది వద్దు అంటామో దాని వైపే మొగ్గు చూపి మరీ తీసుకుంటాం మనం. సో కాబట్టి ఏదైనా ప్రాసెస్ చేసింది ఏది మంచిది కాదు.